మానవుల్లో ఉండే చెడు లక్షణాల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఎప్పుడూ విచారణలో ఉండడం, దుఃఖపడడం, భయపడడం అని, నేనేమీ చెయ్యలేను, నేనేమీ సాధించలేను అని అనుకోవడం. అలా ప్రతి విషయంలో వ్యతిరేకంగా భావించడం. ముందు అసలు మొదలెట్టరు, చెయ్యగలనా లేదా అసలు ప్రయత్నించరు. అది మన వల్ల కాదులే, మనం ఏం చేయగలం అని వదిలేస్తారు అక్కడ. అలా ఏ విషయంలో అయినా సరే మన వల్ల కాదు, నేనేమీ చెయ్యలేను, నేనేమీ సాధించలేను అని అనుకుంటున్నారు అంటే మీరు వ్యతిరేక భావంలో ఉన్నట్లు లెక్క. వాళ్ళు బతుకంతా కూడా అలాగే ఉండిపోతారండి. ఏం చేతంటే చెయ్యగలిగి కూడా ప్రయత్నించకుండా చెయ్యలేనేమోనని భావించడం వల్ల ఏమీ చేయకుండా ఉండిపోతారు. ఇంకేం సాధిస్తారు? రాఘవరావు సార్ తోటి నేను మాట్లాడగలనా, వాళ్ళంతా అంటే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, నేను ఎక్కడ మాట్లాడతాను అని మీరు అనుకున్నారనుకోండి, అంతే. మీరు సంవత్సరం అయిపోద్ది, 2 సంవత్సరాలు అవుతుంది, వీడియో ఆన్ చేయరు, హ్యాండ్ రైజ్ చేయరు, మాట్లాడరు. అలాగే కొంతమంది కోహోస్టులు చేస్తున్నారు. మీలో కొంచెం అల్పభావం ఉంటుంది, వ్యతిరేక భావం. వాళ్ళంటే ఎప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయింది, అందుకు చేయగలుగుతున్నారు, నా వల్ల ఎక్కడవుతుంది అనే భావం మీలో ఉంటే కనుక మీరు ఎప్పటికీ ఆ ప్రయత్నం చేయరు. మీరు రెగ్యులర్గా పాల్గొనండి, వీడియోలు ఆన్ చేయండి, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. మీరు కూడా ల్యాప్టాప్ సంపాదించుకోండి, అదేం పెద్ద కష్టమేం కాదు. ప్రయత్నిస్తే అన్ని రకాల ఖర్చులు, అన్ని రకాల డొనేషన్లు అన్నిటికీ ఇస్తున్నారు మీరు. దీని గురించి అవన్నీ కొన్నాళ్ళు ఆప్ చేయండి, అది సంపాదించుకోండి. మీరు కోహోస్ట్ చేయండి, మధ్యాహ్నం సాయంత్రం జూముల్లో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒక్కసారి అవ్వదు, కానీ కొన్నాళ్ళు చేయగా మీకు తెలియకుండానే అంతకుముందు ఉన్న భయాలన్నీ పోతాయి మీ దగ్గర. దాంతోపాటు తీవ్ర సాధన అది కూడా చేయాలి. ఎందుకు చేయలేరు? చేస్తారు. ఎందుకు సాధించలేరు? సాధిస్తారు. ఎందుకు నేను ఇంతలా తపన పడి చెప్తున్నానంటే, ఈ విషయాన్ని ఇంతలా ఫోకస్ చేస్తున్నానంటే, పత్రి గారు 18 ఆదర్శ సూత్రాల్లో 12వ సూత్రం, ప్రతి ఒక్కరూ మాస్టర్గా ఎదగాలన్నారు ఆయన. మాస్టర్గా వెలసెల్లాలి, 18 ఆదర్శ సూత్రాలు ఒకటి. అసలు మీరు ఆ భావమే లేకపోతే, ఆ ప్రయత్నమే చేయకపోతే ఎప్పటికవుతారు మీరు? ప్రతి ఒక్కరు అవ్వాలి. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మాస్టర్ అయ్యే ప్రయత్నం చేయాలి. అది మన వల్ల కాదులే అని వదిలేసి ఏదో గడిపేస్తే ఏంటంటే మీరు ఏం సాధించినట్టు? జన్మ తీసుకున్నారు ఆత్మపరంగా ఎదగడానికి, ఆత్మ అయిన మీరు ఎంతో ఉన్నత స్థితి చేరుకోవడానికి. ఇలా అల్పభావంతో ఉంటే ఏం ఎదుగుతారు? యద్భావం తద్భవతి. శ్రీకృష్ణుడు గారు అన్నారుగా, నువ్వు అల్పభావంతో ఉంటే అల్పుడుగానే ఉండిపోతావు నాయనా.